హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ అప్డేటర్. టుడే వీడియో ఏమంటే ఎస్ఎస్జీలో బెస్ట్ ఫోర్స్. ఫస్ట్ వచ్చేసి ప్రమోషన్ వైజ్ చూసామంటే మనకి ఐటీబీపీ అండ్ ఎస్ఎస్బీ అనేది మనకి టాప్ మోస్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే వీళ్ళకి 8 to 10 years అనేది వీళ్ళకి ప్రమోషన్ అనేది వస్తుంది అనమాట పెద్దానికి. నెక్స్ట్ వచ్చి శాలరీ వైజ్ చూసినామంటే మనకి సిఆర్పిఎఫ్ అండ్ ఐటీబీపీ అండ్ బిఎస్ఎఫ్ అనమాట. వీళ్ళకి టాప్ మోస్ట్ శాలరీస్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి హార్డ్ షిఫ్ట్ అలవెన్స్ అండ్ రిస్క్ అలవెన్స్ అనేది వీళ్ళకి యాడ్ అవుతుంది అనమాట ఎవ్రీ మంత్. సో దట్ వీళ్ళకి శాలరీ హైయెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఫెసిలిటీస్ చూసినామంటే అస్సాం రైఫిల్స్ అనమాట. ఎందుకంటే వీళ్ళకి సేమ్ ఆర్మీ లైఫ్ కాబట్టి వీళ్ళకి ఫెసిలిటీస్ అనేది సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ ఫీల్, మనకి ఏ యూనిఫామ్ వేసుకుంటే ఆర్మీ ఫీల్ అంటే అస్సాం రైఫిల్స్ అండ్ సిఆర్పిఎఫ్ అండ్ లాస్ట్ బిఎస్ఎఫ్ అనమాట. ఈ మూడు అనేది సేమ్ ఆర్మీ ఫీల్ అనేది మనకి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పవర్ అనమాట. ఎస్ఎస్జీలో ఎవరికి ఎక్కువ పవర్ ఉందంటే సిఆర్పిఎఫ్ అనమాట. ఎందుకంటే ఏదైనా ఆపరేషన్స్ కానీ నెక్స్ట్ ఏదైనా ఎలక్షన్స్ అప్పుడు కానీ గొడవ అయినప్పుడు ఫస్ట్ వీళ్ళనే ఫోర్స్లోకి దింపుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి మెరిట్ అనమాట. అకార్డింగ్ టు ఎగ్జామ్స్ కానీ ఏదైనా కానీ హైయెస్ట్ ఎస్ఎస్జీలో హైయెస్ట్ కట్ ఆఫ్ దేనికి ఉంటుందంటే సిఎస్ఎఫ్ మాత్రమే ఎక్కువ హైయెస్ట్ కట్ ఆఫ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సివిల్ లైఫ్ అనమాట. సివిల్ లైఫ్ అంటే ఇప్పుడు సివిలియన్ పీపుల్స్ ఉంటారు కాబట్టి వీళ్ళు అనేది అంటే నార్మల్ పీపుల్ ఉంటారు కదా, దాన్ని వీళ్ళు సివిలియన్స్ అనమాట. ఎక్కువ వచ్చి సిఎస్ఎఫ్ ఉంటారు. నెక్స్ట్ వచ్చి లీవ్ అంటే ఆల్మోస్ట్ ఎస్ఎస్జీలో అన్ని ఫోర్స్ అనమాట. అన్ని ఫోర్స్కి ఈక్వల్ లీవ్స్ ఉంటుంది ఎక్సెప్ట్ సిఎస్ఎఫ్ అనమాట. సిఎస్ఎఫ్ వాళ్ళకి ఒక 45 days మాత్రమే ఉంటుంది. మిగతా అన్ని ఫోర్సులకి అనేది సేమ్ ఉంటుందన్నమాట. ఫ్యామిలీ వైజ్ అంటే ఆల్వేస్ ఫ్యామిలీతో ఎవరు ఉంటారంటే సిఎస్ఎఫ్ మాత్రమే ఆల్వేస్ ఫ్యామిలీతో ఉంటుంది.